ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడతాం. హలో అండి, నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు మనకి ట్రంప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని రిలీజ్ చేశారు. అయితే దీంట్లోకి ఏమేమి కంట్రీస్ రాబోతున్నాయి అండ్ మోస్ట్లీ ఇండియాకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకంటే మన ఇండియన్సే ఎక్కువగా యూఎస్కి మొగ్గు చూపి జాబ్స్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ వెళ్తూ ఉంటారు. సో హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇండియా అంటారు అసలు? యాక్చువల్గా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే స్పెసిఫిక్ డెఫినేషన్ ఏం లేదు మేడం. బేసికల్గా ఏంటంటే ప్రపంచంలో కంట్రీస్ ఏంటంటే ఈ కోల్డ్ వార్ అప్పుడు ప్రపంచంలో ఏంటంటే ఫస్ట్ కంట్రీస్, సెకండ్ కంట్రీస్, థర్డ్ కంట్రీస్ ఇలా మాట్లాడేవాళ్ళు. బట్ అప్పట్లో పేదరికం ధనిక దేశాల్లో ఆ పాయింట్ ఆఫ్ లో కాదు అట్లా క్లాసిఫికేషన్ చేసింది. అమెరికా అండ్ నాటో వాళ్ళ మిత్ర దేశాలు మొత్తాన్ని ఫస్ట్ కంట్రీస్ అంటారు. అండ్ రష్యా, చైనా, క్యూబా ఈ కమ్యూనిస్ట్ దేశాలు మొత్తాన్ని సెకండ్ కంట్రీస్ అంటారు. అండ్ వీటిలో ఏట్లో జాయిన్ అవ్వకుండా మధ్యస్థంగా మిగిలిపోయిన కంట్రీస్ ని అంటే ఇద్దరితో రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎందులో జాయిన్ అవ్వకుండా ఉన్న వాటిని అలీనా విధానం అంటారు కదా. ఇండియా వాళ్ళు ఏ క్యాంప్ లో జాయిన్ అవ్వలేదు, మధ్యలో ఉండిపోయారు కదా. అలా మధ్యలో ఉన్న కంట్రీస్ ని అండ్ థర్డ్ కంట్రీస్ అంటారు. ఓకే, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. అంతే తప్ప పేద ధనిక ఆ భేదంతో డెవలప్ అయిన కాన్సెప్ట్ కాదు అది. కాదు ఇది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ వాడుతున్న ఈ పదం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని దేని అంటున్నారో మనకి ఎగ్జాక్ట్ ఐడియా ఉండదు. బట్ మామూలుగా అయితే పేద దేశాలు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే ఏంటంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు, ఎల్డిసి అంటారు. దాని ప్రకారం అయితే మోర్ దెన్ 40 కంట్రీస్ ని ఆ కేటగిరీ కింద డిఫైన్ చేశారు. అందులో మెజారిటీ కంట్రీస్ అన్ని ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ ఏషియాలో కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది ఆ కేటగిరీలో, అండ్ బంగ్లాదేశ్ ఉంది, అండ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. బట్ ఇండియా అయితే లేదు ఆ కంట్రీస్ లో. అండ్ అంటే ఏ బేస్ మీదమే ఇది లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ గా క్లాసిఫికేషన్ చేస్తారంటే, ఒకటి సోషియో ఎకనామిక్ కండిషన్ బట్టేసి, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కి సెన్సిటివ్ గా ఉన్న కంట్రీస్ అయి ఉండొచ్చు. అలా వాతావరణ పరిస్థితులు బాగా లేకపోయినా సడన్ గా రిసెషన్ లో పోయే కంట్రీస్, లేకపోతే జీడిపి గ్రోత్ బాగా తక్కువ ఉండి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా లోయెస్ట్ ఉన్న కంట్రీస్ కింద డెఫినెట్ గా దీని కింద పెడతారనమాట. ఎక్కువ శాతం 90% ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీస్ అయి ఉంటాయి. బట్ ఇండియా అయితే ఖచ్చితంగా కాదు. రెండోది, ట్రంప్ వాడుతున్న ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది ఒకవేళ వాళ్ళు ఇండియాని అనుకున్నా కూడా, ఇండియా అనేది వరల్డ్ లోనే 4th బిగ్గెస్ట్ ఎకానమీ అండి. అండ్ విత్ ఇన్ 3 years కల్లా 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా మారబోతుంది. అండ్ అమెరికాలో మెజారిటీ ఐటీ కంపెనీస్ మొత్తం లీడ్ చేస్తున్న సిఇఓస్ అందరూ ఇండియన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండి. అది గూగుల్ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ కావచ్చు, అండ్ అడోబ్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మొత్తం వీళ్ళే లీడ్ చేస్తా ఉన్నారు. అండ్ మూడోది, ఇండియా గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అన్ని హెడ్ క్వార్టర్ ఇండియానే. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 లక్షల జాబ్స్ క్రియేట్ అయినాయి ఆ ఏరియాలో. అండ్ నువ్వు అమెరికాలో ఏ కంపెనీ పేరని చెప్పండి, వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియాలో ఉంటుంది. అందుకని ఎంత ఇంటర్ కనెక్టివిటీ ఉన్న ఇండియాని వాళ్ళు దూరం చేసుకుంటారని అనుకోను. మీరు ఏ పేరు ఏ ట్యాగ్ అని తగిలించండి, అది ఎకనామీ బేస్ చేసి తీసుకున్నా గానీ ఇండియా అయితే అందులో కేటగిరీలో రాదనమాట. అది అందుకని వరల్డ్ లోనే 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా విత్ ఇన్ 2 years లో కాబోతున్న ఇండియాని ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో పెడతారని అనుకోవటం లేదు. వాళ్ళు ఏంటంటే మెజారిటీ ట్రంప్ మాట్లాడే అన్ని లేదు, పొలిటికల్ బేస్డ్ అవి, ఎకానమీ బేస్డ్ కాదనమాట. అవి వాళ్ళ పార్టీ అక్కడ పదవిలోకి వచ్చిందే లోకలైజేషన్ థీమ్ మీద. అంటే లోకల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పేసి, సాధ్యంత వరకు లోకల్స్ కి ఎక్కువ జాబ్ క్రియేట్ చేద్దాం అన్న తపనతోటి వాళ్ళు ఏయో పొలిటికల్ గా మోటివ్ డైలాగ్స్ కొడతా ఉంటారు. బట్ దాని ద్వారా లోకల్ గా జాబ్స్ కొత్త క్రియేట్ అవుతుందని చెప్పేసి అంత ప్రూవ్ చేయలేరు బేసికల్ గా. ఎందుకంటే మోడర్న్ ఎకానమీలో సప్లై చైన్ నెట్వర్క్స్ లో కొన్ని వందల ప్రొడక్ట్స్ మొత్తం ఒక ప్లేస్ అవుతా ఉంటాయి. ఇప్పుడు యాపిల్ చూసుకోండి, యాపిల్లో ఒక ప్లేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు, డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉంటాయి. అవన్నీ ఒక ప్లేస్కి వెళ్ళి అసెంబ్లీ అవుతా ఉంటాయి అనమాట. ఇలాంటి టైంలో మేక్ ఇన్ అమెరికా పాసిబుల్ అవుతుందంటే అంత ఈజీ ఏం కాదు. జస్ట్ వీళ్ళు ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు తప్ప ఏది అది వర్కౌట్ అవ్వదనమాట. లాంగ్ టర్మ్ పాయింట్ సస్టైనబిలిటీ ఉండదు. రెండోది,
వరల్డ్ వైడ్గా కాంపిటేటివ్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ చూస్తే ఇప్పుడు యాపిలే ఉందనుకోండి, చెన్నైలో యాపిల్లో కొన్ని లక్షల మంది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. ఇండియాలో ఆల్మోస్ట్ 40 కంపెనీస్ తయారు చేస్తున్నాయి యాపిల్ సంబంధించిన ప్రొడక్ట్స్ మొత్తాన్ని. అందులో యావరేజ్ శాలరీ లేవర్కి ఇచ్చేది 20,000 పర్ మంత్ ఇక్కడ. ఇప్పుడు అదే యాపిల్ తీసుకెళ్లి అమెరికాకి షిఫ్ట్ చేసేసి అక్కడ 20,000 వస్తాయి అంటే వాళ్ళు ఎవరు వర్క్ చేయరు అక్కడ. అక్కడ మినిమం వేజెస్ మినిమం 2 లక్షలు ఉంటుంది పర్ మంత్. ఆ రేట్తో మ్యాన్ పవర్ రేట్ పే చేసుకుంటూ యాపిల్ తయారు చేసేసి వరల్డ్ వైడ్ నువ్వు అమ్మలేరు ఆ రేట్కి. అందుకని ఈ కాంపిటేటివ్నెస్ ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో మేక్ ఇన్ అమెరికా అంటూ నువ్వు దాని మీద ఎక్కువ టూ మచ్ ఫోకస్ చేసుకుంటూ ఉంటే అంత వర్తం కాదు. ఇప్పటి వరకు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే హై అండ్ టెక్నాలజీస్ వరకు వాళ్ళు ఉంచుకొని లో వేజీ మొత్తం అవుట్సోర్స్ చేశారు మొదటి నుంచి. తద్వారా ఎదిగింది అమెరికా. ఇప్పుడు నువ్వు మళ్ళీ లో వేజ్ శాలరీస్ మొత్తం బ్యాక్ తెచ్చుకుంటావు అమెరికా అంటే, అమెరికాలో ఎవరున్నారు దాంట్లో వర్క్ చేయడానికి కూడా? నీకు మ్యాన్ పవర్ దొరకదు, ఎకనామికల్గా అది ఫీజిబిలిటీ అవ్వదు అనమాట. అందుకని వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ బేస్గా తీసుకొని థర్డ్ కంట్రీస్ అని పేర్లు పెట్టేసి దినదిన అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఎందుకు వచ్చింది ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే, రీసెంట్గా వైట్ హౌస్ దగ్గరలో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 2 గార్డ్స్ చనిపోయారు. ఆ చంపింది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అనమాట. వాళ్ళు మళ్ళీ పిఆర్ ఉన్నోళ్లే, బయట వాళ్ళేం కాదు. అందుకని థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఈ లోకల్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు అలాంటి కంట్రీస్ ని కొన్ని లిస్ట్ తయారు చేస్తున్నారు. నాకు తెలిసి ఆ లిస్ట్ కి పునాది ఎక్కడ అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, యుఎన్ఏలో ఏదైతే లిస్ట్ అయితే ఉందో అక్కడ ఉన్న కంట్రీస్ అయి ఉండొచ్చు బేస్. అవును, అలాంటి అయి ఉండొచ్చు. ఆ కేటగిరీలో ఉన్న కంట్రీస్ ని వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇవి పొలిటికల్ బేస్ అండ్ ట్రంప్ ఉన్నంత కాలం ఉంటే ట్రంప్ పోగానే ఇంకొకళ్ళు వస్తాయి కదా, వచ్చినప్పుడు మొత్తం మారిపోతాం మళ్ళీ డెఫినేషన్స్. అంటే ఇది కరెంట్ మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? అసలు ఇలాంటి ఏం ఎఫెక్ట్ ఉండవండి. ఇలాంటి వాటి వల్ల కదా, అది ఎకనామికల్ గా ఏదైనా ఎఫెక్ట్ అయ్యేలాగుంటేనే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే పొలిటికల్గా 2 గార్డ్స్ చనిపోయారని ఒక రీజన్ తోటి అండ్ థర్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మేము స్క్రూటినీ చేస్తాము, పిఆర్ ఉన్న సరే ఇంటికి పంపిస్తాం అంటున్నారు. కానీ ఇవన్నీ పొలిటికల్ బేస్ అండ్ మార్కెట్ డజంట్ రియాక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే రేపు మండే మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ కాబోతుందండి. అండ్ ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఏంటంటే నిఫ్టీ ప్లస్ 1.5% అండ్ బ్యాంక్ నిఫ్టీ +2లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే జీడిపి గ్రోత్ వచ్చింది అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జీడిపి అనమాట. మిగతా వాళ్ళు 7% అనుకున్నారు, కాకపోతే 80%కి వెళ్ళేలాగా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. కాబట్టి రేపు మండే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్, నిఫ్టీ అయితే 150 నుంచి 200 పాయింట్స్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ట్రంప్ ఈ థర్డ్ వరల్డ్ డైలాగ్ ఇలాంటిది మార్కెట్ కి అయితే రిలేటెడ్ లేదంటారు. సో పానిక్ అవ్వాల్సిన పని లేదు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్. అండ్ ఇంకోటి మనకి ఇప్పుడు 14th and 15th మనకి వెబినార్స్ అనేవి రన్ అవుతున్నాయి 6 to 9 o'clock. సో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వబోతున్నారు అండ్ ఏం షేర్ చేయబోతున్నారు? మనం ఎప్పుడే చిన్న బిగినర్స్ ఎవరైనా మార్కెట్లో రావాలి అంటే అండ్ ఎట్లా పోవాలి, ఇప్పుడు ఎకానమీ ఎంతగా రైజ్ అవుతుంది, నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్ వే అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్సే. ఇవాళ రేపట్లో ప్రతి అసెట్ మీరు ఫిజికల్ వాటితో పోల్చుకుంటే డిజిటల్గా మేనేజ్ చేయడం చాలా ఈజీ. స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో. అంటే కిడ్స్ ఎక్కడెక్కడో సెటిల్ అవుతుంటారు అబ్రాడ్లో. అలాంటి టైంలో వాళ్ళకి అసెట్స్ ఈజీగా మేనేజబుల్గా ఉండాలి అంటే డిజిటల్ అసెట్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సేఫ్ సెక్యూర్ వేలో ఈ డిజిటల్ అసెట్స్ని ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటికీ ఏంటంటే ఈజియెస్ట్ వేలో మీరు నేర్చుకోవాలంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈజీ అనమాట. మనం వాటి మీద ఈ మంత్లీ 2 వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ వెబినార్లో కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ది థింగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.